ఎలా ఉందండి పెద్ద స్క్రీన్ లో ఇప్పుడు మరి చిరంజీవి గారిని చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అ 90 కిడ్ గా నేను చిన్నప్పుడు ఇంద్రాని థియేటర్ లో చూడలేకపోయానప్పుడు. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరితోటి కూడా కలిసి చూసారు కదా, లోపల ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉంది? రచ్చ రచ్చగా ఉంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి పాటకి, ప్రతి డైలాగ్ కి, అన్నిటికీ చాలా బాగా. సో ఇన్ని సంవత్సరాలు అయినా సరే మ్యూజిక్ లో గానీ అండ్ డైలాగ్ డెలివరీలో గానీ ఎక్కడ వేడి తగ్గలేదని చెప్పొచ్చు. అంటే ఇది 70th బర్త్డే కదా ఆయనది, సో ఎక్కడైనా వయసు అయిపోయిందని అనిపించింది? అస్సలు లేదండి. ఏజ్ అనేది జస్ట్ నెంబర్. ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంతే. అంటే ఇంద్రసేన రెడ్డిగా ఒక డైలాగ్ చెప్తాడు కదా, అందులో మీకు బాగా నచ్చిన డైలాగ్? ఆబ్వియస్లీ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో తేజ సజ్జా కూడా ఇప్పుడు మంచి పాపులర్ హీరో అయిపోయాడు కదా, సో అప్పటికి ఇప్పటికి అనుకున్నారు అసలు అలా అవుతాడు? లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో అవకాశం గురించి చూస్తున్నారు. అండ్ అలాంటి టైంలో తనకి చైల్డ్ ఆర్టిస్ట్ గా రావడం, అక్కడి నుంచి ఇప్పుడు రీసెంట్ గా హనుమాన్ పెద్ద హిట్ అవ్వడం. సో తను అదే జర్నీలో ఉన్నారు కాబట్టి సో హ్యాపీ. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇంకా ఇంద్ర కాకుండా రీ రిలీజ్ కి ఇంకే సినిమాలు ఉంటే బాగుంటాయి? నేనైతే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇంకేదైనా ఇంకా కొంచెం ఓల్డ్ మూవీస్ ఆపద్ బాంధవుడు అలాంటివి కూడా ఏమైనా రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.